ఏపీలో కొత్త సర్వే పూర్తిగా మారిపోయిన సీన్. ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. మరో కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రానికి సన్నద్ధమవుతున్నాయి. అధికార వైసీపీని ఢీకొట్టడానికి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులో ఉండగా తాజాగా వీళ్లతో బీజేపీ సైతం చేతులు కలిపింది. ఎంతమంది కలిసి వచ్చినా తమదే గెలుపని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ, జనసేనతో బీజేపీ చేతులు కలపడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. తాజాగా టీడీపీ, జనసేన కూటమి పరిస్థితి ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందన్న దానిపై పైనీర్ పోల్ స్ట్రాటజీ సంస్థ సర్వే చేపట్టింది. తాజాగా తమ సర్వే నివేదికను ఈ సంస్థ విడుదల చేసింది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన కూటమి 104 స్థానాలను గెలుచుకుంటుందని, అధికారంలో ఉన్న వైసీపీ 49 సీట్లకే పరిమితం కానుందని పైనీర్ పోల్ స్ట్రాటజీ సర్వే వెల్లడించింది. 22 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉంటుందని ఈ సర్వే విశ్లేషించింది. ఇక పార్లమెంట్ స్థానాల్లో సైతం టీడీపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందని, కూటమికి 18 స్థానాల్లో విజయం కైవసం చేసుకుంటుందని, అధికార వైసీపీకి కేవలం 7 స్థానాలు మాత్రమే పరిమితం అవుతుందని ఈ సర్వే పేర్కొంది. ఈ ఎన్నికల్లో కూటమి 51.5% ఓట్ షేర్ను పొందనుందని, వైసీపీ మాత్రం 42.6%కి పరిమితం కానుందని పైనీర్ పోల్ స్ట్రాటజీ సర్వే వెల్లడించింది. ఫిబ్రవరి 2వ వారం నుంచి 29 మధ్య ఈ సర్వే చేపట్టమని పైనీర్ పోల్ స్ట్రాటజీ సంస్థ తెలిపింది. ఈ సర్వే కోసం రాష్ట్రంలోని 175 సెగ్మెంట్ల నుంచి 53,000 మంది అభిప్రాయాలు సేకరించామని, సర్వేలో పాల్గొన్న వాళ్లలో 54% మంది పురుషులు, 46% మంది మహిళలు ఉన్నారని వివరించింది. మొత్తానికి పైనీర్ పోల్ సర్వే అధికార వైసీపీకి మింగుడు పడ్డం లేదు. ఈ సర్వేను వైసీపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. ఇది టీడీపీ అనుకూల సర్వే అంటూ అధికార పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు.